నా పేరు సునీల్ అన్న. ఓకే. ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ని. ఎన్నాళ్ళ నుంచి నడుపుతున్నారు? 27 సంవత్సరాలు అవుతుంది నేను ఆటో నడపబట్టి. రీసెంట్‌గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా! అవును, ఉచిత బస్సు అనేది పెట్టారు. అవును, దానివల్ల మీ ఆటో డ్రైవర్లు చాలా మందికి ఇబ్బంది జరుగుతుందని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారని చెప్పి వాస్తవం. సోషల్ మీడియాలో వార్త వస్తుంది. వాటి వల్ల నిజంగా మీకు ఇబ్బంది ఉందా? లేకపోతే ఏంటి? ఏ విధంగా అనుకుంటున్నారు మీరైతే? ఇబ్బంది మాత్రం చాలా ఎక్కువనే ఉందని చెప్పాలి. ఓకే. ఏ వల్ల అంటే ఉచిత బస్సు పెట్టిండు. ఉచిత బస్సు తోటి మాకు పెద్దగా నష్టం ఏం లేదు. దాంట్లో మెయిన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఆటోకి, సిటీ ఆటోకి కానీ ఏ ఆటోకి కానీ ఒక ఆటోది పర్మిట్ ఉంటుంది. ఆ పర్మిట్ వచ్చేసి దాని 60 కిలోమీటర్ల రేడియస్ ఉంటుంది. 60 కిలోమీటర్ల రేడియస్ దాటి మేము సిటీ దాటి మేము బయటికి వెళ్ళొద్దు. వేరే ఆటోలు కూడా బయట డిస్ట్రిక్ట్ అంటే అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అవి కూడా ఇక్కడ సిటీలో రావద్దు. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే గత 10 సంవత్సరాల నుండి కొద్దిగా తక్కువ ఉండే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా విపరీతం అయిపోయింది. ఏంటంటే బయటి వాహనాలు అంటే ఆటోస్ విపరీతంగా వచ్చేసినాయి ఇక్కడికి సిటీకి. ఏ విధమైన యాక్షన్ తీసుకోవడం లేదు. మేము ఇక్కడ ఒక ఆటో పర్చేస్ చేయాలంటే 5 లక్షల నుండి 5.5 లక్షల రూపాయలు పెట్టి ఒక ఆటో పర్చేస్ చేస్తున్నాం. సిటీ పర్మిట్లు లేవు కాబట్టి. సిన్స్ 1994 నుండి సిటీ 2000 నుండి సిటీ పర్మిట్లు క్యాన్సిల్ చేసిండ్రు, ఇవ్వద్దు అని. పాత వాహనాలు స్క్రాప్కు పంపించి అదే వాహనం మీద కొత్త ఆటో తీయాలి, అది పద్ధతి. అప్పుడు బాగానే ఉండే. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే బయటి వాహనాలు, అదర్ డిస్ట్రిక్ట్ వాహనాలు కూడా తీసుకొచ్చి ఏమాత్రం ఇది లేకుండా వాళ్ళకు బయట 2 లక్షలు 2.5 లక్షలు కట్టేసి బండి తీసుకొచ్చి ఇక్కడ సిటీ దింపుతుంది. ఎట్లయిపోయిందంటే గాడిదని గుర్రాన్ని ఒకే విధంగా చూసే విధంగా అవుతుంది. నష్టపోతున్నాం ఒకటి. రెండవది ఏంటంటే ఆన్లైన్ మరి గవర్నమెంట్ అథారిటీ ఇచ్చిందా వాళ్ళకు, ఇవ్వలేదా అన్నది తెలియదు. కానీ టోటల్లీ ఇది తప్పు. ఇది ర్యాపిడో కానీ, ఓలా కానీ, ఊబర్ కానీ ఇలాంటి ఆన్లైన్ సర్వీస్ ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఏదైతే ఉన్నదో అన్అథరైజ్డ్. ఇది అన్అథరైజ్డ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఎల్లో ప్లేట్ నంబర్ ప్లేట్ ఉన్న వాహనం మాత్రము క్యాబ్ సర్వీస్ చేయాలి, ట్యాక్సీ ప్లేట్ మాత్రం చేయాలి. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే 70,000 జీతగాడు హైటెక్ సిటీలో చేస్తున్నాడు. వాడు కూడా వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏదో ఇదవుతుంది, నా పెట్రోల్ మందం ఖర్చులు వెళ్ళిపోతాయని చెప్పేసి టైంపాస్కి చేస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మీరు ఉచిత బస్సు పెట్టినంత మాత్రాన మాకేం ఉరిగేది లేదు. ఉచిత బస్సు పెట్టండి, ఇంకా పెంచండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే బయటి వాహనాలను కట్టడి చేయండి. రెండవది ఈ ఆన్లైన్ సర్వీసెస్ ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఏదైతే అవి రెగ్యులరైజ్ చేయండి. ఏ విధంగా ట్యాక్సీ ప్లేట్ పెట్టించుకోండి. నిరుద్యోగులు చాలా ఉన్నారు, మాకు కూడా తెలుసు అది. మా పిల్లలు కూడా నిరుద్యోగంలో ఉన్నారు. ట్యాక్సీ ప్లేట్ పెట్టండి, వాళ్ళని దింపమనండి. దానికి మాకే అర్థం లేదు. ఎవరో చేసుకుంటారు, ఒక్కోళ్ళు రెండు ఉపాధులు పొందాలి అంటే ఎవరికైనా కష్టమే. వచ్చే రోజులలో ఈ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. ఇప్పటి వరకు 24 మంది అంటారు, ఈ సంఖ్య ఇంకా కూడా పెరగొచ్చండి. చనిపోయారని వార్తలు వస్తున్నాయి.